బ్రేకింగ్ చేస్తున్నాం. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయేంద్ర సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. 2022లో స్థాపించిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు జనార్దన్ రెడ్డి ప్రకటించారు. సొంత పార్టీలోకి తిరిగి వస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయేంద్ర సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. 2022లో స్థాపించిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు జనార్దన్ రెడ్డి ప్రకటించారు. సొంత పార్టీలోకి తిరిగి వస్తున్నట్లు చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, చెప్పండి, గాలి జనార్దన్ రెడ్డి అయితే బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. లోక్సభ ఎన్నికలు వస్తున్న సందర్భంలో బీజేపీ తన ప్రణాళికలు మరింత పకడ్బందీగా తీసుకెళ్తూ ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దేశంలో కావచ్చు, వివిధ రాష్ట్రాలు కావచ్చు, ఆయా వ్యక్తులను ఆకర్షిస్తూ తమ పార్టీలో జాయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. దీనిలో భాగంగానే ఈ రోజు కర్ణాటక సంబంధించి గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీలో చేర్చిన ప్రయత్నం చేసి ఈ రోజు ఆయన జాయిన్ అయ్యారు. ఆయన సొంతంగా ఒక పార్టీ కూడా పెట్టాడు గతంలో. ఆ పార్టీని కూడా ఇందులో విలీనం చేస్తూ ఆయన బీజేపీలో చేరడం జరిగింది. ఇంతకుముందు మైనింగ్ గత బీజేపీ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పుడు ఇతని మీద కొన్ని మైనింగ్ కేసుకు సంబంధించిన కేసు కూడా నడిచింది. దీనిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ జరిగింది. అదే టైంలో కూడా ఇప్పుడున్నటువంటి ఏపీ సీఎం వైఎస్ జగన్ సంబంధించిన కేసు కూడా ఇద్దరు కలిసి అప్పుడు మైనింగ్ లో పాల్గొనని చెప్పేసి అపవాదం కూడా ఇతని పైన ఉంది. సో దీనిలో భాగంగా ఆ టైంలో బీజేపీకి కొంచెం మైనస్ అవుతుంది, చెడు ప్రచారం జరుగుతుంది ఇతని వల్ల అని చెప్పేసి బీజేపీ ఇతను మద్దతు జరిగింది. ఇతను పార్టీ వీడి సొంతంగా పార్టీ కూడా పెట్టుకోవడం జరిగింది. తర్వాత కాలక్రమేణా ఆయన సొంతంగా పార్టీ పెట్టుకొని దాన్ని పార్టీ కూడా పోటీ చేసి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీ టచ్లోకి రావడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న అతను పార్టీ నేతలతో చర్చించి బీజేపీ చేరాలని చెప్పేసి అనుకున్నారు. చిత్రదుర్గ, గుల్బర్గా, కొప్పల్, రాయచూర్, బళ్ళారి, విజయనగరం వంటి నియోజకవర్గాల కార్యకర్తలతో ఆయన మీటింగ్ పెట్టుకొని బీజేపీలో చేరితే ఎలా ఉంటుందని చెప్పేసి ఆయన చర్చించడం జరిగింది. దానికి వాళ్ళు సమర్థించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇతను బీజేపీ చేరడం జరిగింది. అయితే ఇలా ఇటీవల పార్టీ కంటే ముందు కేఆర్పీపీ పార్టీ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ అక్కడి నుంచి గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఆయన భావిస్తున్న నేపథ్యంలో చేయడం జరిగింది. మరొక వైపు గాలి జనార్దన్ రెడ్డి ఫైనాన్షియల్ గా కూడా అంటే ఒక వ్యాపారవేత్త కావచ్చు, అలాగే చరిష్మా ఉన్న వ్యక్తి కర్ణాటకలో కాబట్టి ఇతన్ని కూడా ఒక గెలుపుగా బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో మళ్ళీ అతన్ని కర్ణాటక నుంచి బీజేపీలో చేర్చుకోవడం జరిగింది. తన పార్టీని మొత్తం విలీనం చేసి బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరొక వైపు ఇప్పుడు ఆయన విజయనగరం నుంచి లేదా గుల్బర్గా లేదా కొప్పల్ ఈ మూడు ప్రాంతాల నుంచి అటు ఎంపీ స్థానం నుంచి కేటాయిస్తారని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన నిన్న బీజేపీలో చేరడం కొంత ప్రాధాన్యత సంతరించిందని చెప్పొచ్చు. అయితే రాజశేఖరాచారి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అయితే బీజేపీలో చేరడంతో కర్ణాటక రాజకీయాల్లో ఎలాంటి పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? ప్రస్తుతానికైతే ఇప్పుడు కర్ణాటకలో మైనింగ్ సంబంధించిన విషయం ఇప్పుడు పోటీ సర్దుమని అని చెప్పవచ్చు. ఎందుకంటే 2014లో జరిగిన ఇష్యూ ఇది. 2014 అక్రమ మైనింగ్ కార్యక్రమం మీద ఇతన్ని ఖనిజ వనరుల తవ్వకాలు కొన్ని అక్రమాలు చేస్తున్నా అని చెప్పేసి అప్పట్లో
అతని మీద అభియోగం నిలబడింది. దీనిపై సిబిఐ ఎంక్వైరీ కూడా చేసింది. దానిలో భాగంగా అతను జైలుకు వెళ్ళడం జరిగింది. తర్వాత శిక్షణ అనుభవించి బయటికి రావడం జరిగింది. ఒక పార్టీ పుట్టుకున్నారు. ఇదంతా కానీ ఇప్పుడు అతను మళ్ళీ నూతన జీవితాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో కార్యకర్తలు చర్చించి ఇప్పుడు ఈయన బీజేపీ రావడం జరుగుతుంది. కానీ ఇది కాంగ్రెస్ కూడా ఒక ప్రచారానికి వాళ్ళు వాడుకోవడానికి ఒక అంశం ఇచ్చినట్టు. ఎందుకంటే కార్యాలయ అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్రమాలు వాళ్ళు ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గాలి జనార్దన్కి ఒక కింద అంటే అక్రమ మైనింగ్ నుంచి ఇప్పుడు మళ్ళీ క్రికెట్లో చేరాడు కాబట్టి బీజేపీ కూడా నిందించే అవకాశం కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి గతంలో కాంగ్రెస్ కూడా ఫైనాన్షియల్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అది వదిలేసి ఇప్పుడు బీజేపీ వెళ్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా కాంగ్రెస్ కూడా ఎదుర్కోవడానికి బీజేపీ చేసే అవకాశం తప్పు కూడా ఉంటుంది కిరణ్ మై. రైట్ రాజశేఖరాచారి, థ్యాంక్ యూ.